ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి టెంపరేచర్తో జనం అల్లాడిపోతున్నారు. అడ్డే లేదు అన్నట్లుగా సూర్యుడు రెచ్చిపోతున్నాడు. ఎండల తీవ్రతతో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వినిపిస్తున్న మాట ఎల్ నీనో. ఈసారి ఇది మహా కరువుకు కారణమవుతుందనే సైంటిస్టుల హెచ్చరికలు ప్రతి ఒక్కరిని భయపెడుతున్నాయి. అసలేంటి ఎల్ నీనో? ఎందుకు ఏర్పడుతుంది? దీని ప్రభావంతో ఋతుపవనాల పరిస్థితి ఏంటి? ఈసారి వర్షాలు కష్టమేనా? ముంచుకొస్తున్న ఎల్ నీనో ముప్పు. మే నుంచి ఎల్ నీనో ఎఫెక్ట్ ప్రారంభం. కరువు ముప్పు మళ్లీ ముంచుకొస్తుందా? ఋతుపవనాల పరిస్థితి ఏంటి? వర్షాలు కష్టమేనా? అసలేంటి ఎల్ నీనో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? వ్యవసాయ రంగంపై దీని ప్రభావం ఎంత? 2015 నాటి పరిస్థితులు మళ్లీ చూస్తామా? 2015లో ఎల్ నీనో ప్రభావంతో ఏం జరిగింది? 1877 భయాలు ఇప్పుడెందుకు వినిపిస్తున్నాయి? ఏప్రిల్లో ఎండలు ఉండడం కామన్. అయితే ఈ రేంజ్లో ఉంటాయని, చెమట్లు చుక్కలు చూపిస్తాయని అనుకోలేదు ఎవరు. ఈసారి ఎండలు జనాలను భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్ నమోదవుతుందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. రోహిణి కార్తెలో ఉండాల్సిన ఎండలు ఈసారి ముందుగానే వచ్చేశాయి. అయితే ఇది జస్ట్ సమ్మర్ ఎఫెక్ట్ మాత్రమే కాదు. వాతావరణాన్ని అతలాకుతలం చేయబోతోన్న సూపర్ ఎల్ నీనో రాకకు సంకేతం అని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతూ ఉండడంతో ఎల్ నీనో ప్రభావం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నిజానికి జూన్ నుంచి ఈ ఎఫెక్ట్ కనిపిస్తుందని అంచనా వేయగా, మే 2వ వారం నుంచే స్టార్ట్ అవుతుందని, జూలై నాటికి ఇది బలపడుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ఉష్ణమండల ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా పెరుగుతాయి. ఎల్ నీనో అంటారు దీన్ని. దీని ఎఫెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయి. భూమి యొక్క వాతావరణ చక్రాలను దెబ్బతీస్తుంది. ఈ ఏడాది సంభవించేది సూపర్ ఎల్ నీనో అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అంటే సాధారణ ఎల్ నీనో కంటే ఇది ఎన్నో రెట్లు పవర్ఫుల్ అన్నమాట. ప్రపంచ వాతావరణ సంస్థలు ఇప్పటికే ప్రమాద గంటలు మోగిస్తున్నాయి. మే నుంచి జూలై మధ్యలో ఎల్ నీనో ఏర్పడడానికి 61% అవకాశం ఉందని అమెరికాకు చెందిన NOAA అంచనా వేస్తోంది. అయితే యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనాలు మరింత భయపెడుతున్నాయి. ఆగస్టు నాటికి సూపర్ ఎల్ నీనో ఏర్పడడానికి 22%, స్ట్రాంగ్ ఎల్ నీనో ఏర్పడడానికి 80%, ఒక మోస్తారు ఎల్ నీనో ఏర్పడడానికి 98% అవకాశాలు ఉన్నాయని అంటోంది. అయితే ఈసారి వచ్చే ఎల్ నీనో ఏడాది పాటు ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. చరిత్రలో వచ్చిన అత్యంత తీవ్రమైన సూపర్ ఎల్ నీనోల్లో ఇప్పుడు వచ్చే సూపర్ ఎల్ నీనో నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏసియా ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభావం కనిపిస్తోంది. మేఘాల ఏర్పాటుకు ఆటంకం కలిగించే అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ పెరగడంతో వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మరింత బలపడుతుందని సైంటిస్టులు అంటున్నారు. సూపర్ ఎల్ నీనో ప్రభావంతో కరువు కాటకాల ముప్పు తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1877 నాటి పరిణామాలను గుర్తు చేస్తున్నారు. ఆ ఏడాది వచ్చిన సూపర్ ఎల్ నీనోతో ప్రపంచవ్యాప్తంగా కరువు విలయ తాండవం చేసింది.
2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు నీళ్లు లేక తిండి దొరక్క ప్రాణాలు కోల్పోయినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఒక్క మన దేశంలోనే 96 లక్షల మంది దాకా కరువు కాటకాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కలు ఇప్పుడు మరింత భయపెడుతున్న పరిస్థితి. దూసుకొస్తున్న సూపర్ ఎల్నినో అంటూ సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్న వేళ జనాల్లో ఆందోళన కనిపిస్తోంది. మరి దీని ఎఫెక్ట్ భారత్ మీద ఎలా ఉండే అవకాశం ఉంది? వ్యవసాయ రంగంపై ఎలా పడబోతోంది? 2015 నాటి కరువు పరిస్థితులు ఖాయమా అనే భయాలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు ఆ ఏడాది ఏం జరిగింది? నిజానికి ఎల్ నినో ఏర్పడడం అనేది కామన్. అయితే అది ఏ రేంజ్ ఎఫెక్ట్ తో ఉంటుందన్నదే కీలకం. ఎల్ నినో ఏర్పడిన ప్రతిసారి కరువు వస్తుందా అంటే ఆ పరిస్థితి ఉండదు. 1997లో బలమైన ఎల్ నినో ఉన్నా దేశంలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక 2023లో అంతకుముందు 2015లోనూ ఎల్ నినో ఏర్పడింది. 2023తో కంపేర్ చేస్తే 2015లో చాలా పవర్ఫుల్ ఎల్ నినో కనిపించింది. అయితే ఈసారి సంభవించే సూపర్ ఎల్ నినో కూడా 2015 నాటి పరిస్థితులకు సమానంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 2023లో ఎల్ నినో వచ్చినా వర్షపాతం సాధారణంగానే ఉంది. అయితే 2015 మాత్రం కరువు తాండవించింది. ఈ శతాబ్దంలోనే 10వ కరువు సంవత్సరంగా నిలిచింది. ఆ ఏడాది 14% వర్షపాతం లోటు నమోదైంది. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితులు వస్తాయి అనే సైంటిస్టుల అంచనాలతో వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో ఏం జరగబోతోందనే టెన్షన్ కనిపిస్తోంది. ఎల్ నినో ఏర్పడితే ఋతుపవనాలు వీక్ అవుతాయి. దీంతో వర్షాలు తగ్గి కరువు కాటకాలు ఏర్పడతాయి. నైరుతి ఋతుపవనాలు గాడి తప్పితే దాని ప్రభావం ఈశాన్య ఋతుపవనాలపై పడుతుంది. ఇది ఏడాది పొడవునా వ్యవసాయాన్ని దెబ్బతీస్తుంది. దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గితే పశ్చిమ కనుమల్లో వర్షాలు పడకపోతే కృష్ణ, గోదావరి నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. కేవలం వాతావరణం మాత్రమే కాదు, ఎల్ నినో ప్రభావం నేరుగా మన జేబులపై కూడా పడుతుంది. ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. పంటలు దెబ్బతింటే దిగుబడి తగ్గుతుంది. సరఫరా తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని చేరుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. సూపర్ ఎల్ నినో హెచ్చరికలతో రాబోయేది కష్టకాలమే అనిపిస్తోంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడమే కాదు, జనాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.